కడప నగరంలోని విశ్వనాథపురం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. పెట్టండి సార్. ఎవరైతే ఆ టైం స్పెషల్ మీద తొక్కలు మిగిలేదు, తొక్కలు మిగిలాయి. ఈ కార్యక్రమం నుంచి అభిషేకాలు తర్వాత మిగతా పూజలతో ఇంతవరకు నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా ఈరోజు తరలించారు. ఈరోజు వచ్చేసి అన్నదాన విధానం అన్న ప్రపంచ సుబ్బారెడ్డి గారు హెడ్ టీచర్ గారు, ఆయన కుటుంబానికి ఆరోగ్యాన్ని నా భక్తిని కోరుతున్నాను. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు అంటే మనకు అందరికీ ఎక్కడికి కావాల్సిన గురు అనుగ్రహం లేకుండా ఏ పనులు జరగదు. గురువు అనుగ్రహం కావాలంటే ఈ గురు పౌర్ణమి రోజున స్వామివారిని మనం సందర్శించి పూజలు చేసుకున్న వల్ల మనకు విశేషమైన ఆ ఫలితం కాకుండా యోగం కూడా కలుగుతుంది. చెప్పండి సార్. శ్రీనివాస జయ గురు దత్త. వేదవ్యాసుని పుట్టినరోజైనటువంటి రోజున మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. గురు పౌర్ణమి రోజు మనము గురువులను సేవించుకుంటే మనకు మంచి జరుగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా కడప నగరంలో విశ్వనాథపురం దగ్గర ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయనాథ స్వామి దేవాలయంలో ఈరోజు జరిగేటువంటి గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి సేవలో అందరూ నిమగ్నమైనారు. తర్వాత అన్నదానం కూడా అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉన్నది. ఇదే మాదిరి ప్రతి సంవత్సరము జరుగుతుంది. భక్తులు ముందుగా పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాను. మీ పేరు చెప్పండి. వెంకట సుబ్బారెడ్డి, రిటైర్డ్ టీచర్, సీఎం మార్పల్లి.